టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. మేడం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వాసిగా మీరు పిఠాపురంలో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. పిఠాపురం వాసిగా పవన్ కళ్యాణ్ గారు గెలిపి ఎలా అనిపిస్తుంది? మాకు చాలా చాలా సంతోషం అండి. అసలు మాటలు అనేవి లేవు, రావు, ఇంకా మీరు అడగక్కర్లేదు. ఓకే, అంటే ముఖ్యంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో డిప్యూటీ సీఎంగా అడుగుపెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎవరో ఏ హంగు ఆర్భాటం లేకుండా ఆయన సింపుల్గా వచ్చేయడం జరిగింది. ఎందుకని అంటారు? ఆయన నిరాడంబరతే ఆయన యొక్క విజయానికి కారణం అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం మాత్రమే. అంత పెద్ద కోటీశ్వరుడు, ఆయనకి ఏం తక్కువండి. కానీ ప్రజల కోసం ఆయన నిరంతరం ఎంతో కష్టపడి గెలిచి ఒక డిప్యూటీ సీఎం 5 శాఖలు తీసుకున్నారు. ఆయన ప్రతి శాఖను అభివృద్ధి చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అలాగే చేస్తారు. ఇక్కడ ఈసారి ఎలా ఉంది మేడం? పెన్షన్లు ఇవ్వటం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాగ తీసుకుంటున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? పెన్షన్లు ఈరోజు మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేశారండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ దగ్గరికి ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ మారింది, అలాగే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పాలన చేస్తుందని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ కంటిన్యూ ఇక్కడి నుంచే ఇక్కడే ఉండబోతున్నారా? అంటే ఇక్కడి నుంచే గెలిపించుకోబోతున్నారా మళ్ళీ? అది డౌటే లేదండి. రాబోయే కాలంలో ఎప్పుడో చెప్పాం కదా, పిఠాపురం గడ్డ జనసేనకి అడ్డా అని చెప్పి, ఫ్యూచర్ తరాల్లో కూడా పిఠాపురం నుంచి కళ్యాణ్ గారే గెలుస్తారు. ఒక వారణాసి నుంచి చూసుకుంటే మోదీ గారు ఎలా కంటిన్యూగా వస్తున్నారో, అలా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారే వస్తారు తప్పకుండా. పిఠాపురం నుంచి కళ్యాణ్ గారు సీఎం అవడం అనేది కూడా గ్యారంటీ, ఇక్కడి నుంచే జరుగుతుంది గ్యారంటీ. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.